దక్షిణాది రాష్ట్రాలపై చిన్న చూపు చూస్తుంది కేంద్రం. ఈ అంశాన్ని అయితే మాత్రం తిప్పి కొడతాం అనే విధంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిన్న ఢిల్లీలో డిఎంకే పార్టీ ఎంపీలు అందరూ కలిసి ఒక ఆహ్వాన పత్రికను అయితే అందజేశారు. ఈ నెల 22న మద్రాసులో నిర్వహించేటటువంటి సభకు రావాలని చెప్పేసి ఆహ్వాన పత్రికను అందజేశారు డిఎంకే ఎంపీలు అందరూ కలిసి. అంటే ఒక విధంగా కేంద్రం వివక్ష చూపుతుంది దక్షిణాది రాష్ట్రాలపై అనేటువంటి అంశాన్ని అయితే మాత్రం తెరపైకి తీసుకొచ్చారు. స్టాలిన్ చేసినటువంటి విజ్ఞప్తికి అయితే మాత్రం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని నేను హాజరవుతానని చెప్పేసి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. డీలిమిటేషన్పై ముఖ్యంగా పార్టీ నేతలందరూ కూడా అంటే అన్ని దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులందరూ కూడా స్టాలిన్ లేఖలు రాయటంపై ఏ విధంగా చూడొచ్చు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు అంటారు? కోటేశ్వరరావు. స్టాలిన్ ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి వెళ్ళడానికి కాంగ్రెస్ అధిష్టాన వర్గం అనుమతిస్తుంది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే దానిలో కాంగ్రెస్ విభేదించేటువంటి అంశాలు కానీ లేదా మరొకటి కానీ లేదు. తమిళనాడులో కాంగ్రెస్ మిత్రపక్షంగానే ఉన్నది, జాతీయ స్థాయిలో కూడా అది మిత్రపక్షంగానే ఉన్నది. అందువలన అది ఒక లాంఛనప్రాయంగా అధిష్టాన వర్గం అనుమతిస్తే అనేటువంటి మాట రేవంత్ రెడ్డి గారు వాడారు. కానీ అది లాంఛనమే అని అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ డీలిమిటేషన్ అనేటువంటిది జనంలో, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీల్లో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో అనేక అనుమానాలను రేకెత్తించిన మాట వాస్తవం. దీనికి సంబంధించి మరి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. ఇంత చర్చ జరుగుతూ ఉంది, ఇంత రచ్చ జరుగుతూ ఉంది. డిఎంకే ప్రభుత్వ నేత స్టాలిన్ దాని మీద 7 సీఎంలకి లేదా మాజీ సీఎంలకి కూడా లేఖ రాసి ఈ విధమైనటువంటి ఒక చర్చను లేపినప్పుడు, అదేవిధంగా తమిళనాడులో అఖిలపక్ష సమావేశం జరిపి కూడా ఒక తీర్మానం చేశారు. ఏమిటి ఆ తీర్మానం అంటే స్టేటస్ కో, అంటే ఇప్పుడు ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని సీట్లని మరొక 25 ఏళ్ల పాటు పొడిగించాలి, వాటిలో మార్చకూడదు అనేటువంటిది ఆయన తీర్మానం చేశారు. దానికి సంబంధించి కూడా అమిత్ షా గారు దక్షిణాదికి అన్యాయం జరగదు అంటున్నారు తప్ప దక్షిణాదికి న్యాయం చేస్తామని కానీ, లేకపోతే దేశవ్యాప్తంగా ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని పాటిస్తామని కానీ ఎక్కడ ఇంతవరకు కమిట్ కాలేదు. ఇప్పుడున్నటువంటి 543 స్థానాలని 753కో లేదా ఇంకా అంతకంటే ఎక్కువగా పెరుగుతాయి అని చెప్తున్నటువంటి దానిలో ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం కానీ, ఎన్నికల కమిషన్ కానీ దీనికి ఒక ప్రాతిపదిక ఏమిటి, ఏ ప్రాతిపదికన ఎట్లా చేస్తారు, జనాభా ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే, ఇప్పుడు చర్చ అదే సమస్య. జనాభా ప్రాతిపదిక కనుక అయ్యేట్లయితే దక్షిణాది రాష్ట్రాల్లో 1970లో నిర్ణయించినటువంటి ఈ స్థానాల సంఖ్యకి ఇప్పుడు జనాభా లెక్కగా చూసుకున్నట్లయితే తగ్గేటువంటి అవకాశం ఉంది. లేదు, లోక్సభ స్థానాల సంఖ్య పెరుగుతూ ఉంది కనుక ఆ పెరుగుదలకు అనుగుణంగా ఆ దామాషాలో పెరిగేటువంటి అవకాశాలు లేదు అనేటువంటిది ఒకటి. ఉదాహరణకు కేరళకి అయితే ఇప్పుడు ఉన్నటువంటి 20 సీట్లలో 1 సీటు తగ్గి 19కి మాత్రమే పెరుగుతుంది. అదేవిధంగా తమిళనాడుకి వచ్చేసరికి 2, 3 సీట్లు పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 3, తెలంగాణకు వచ్చేసరికి 3 పెరుగుతాయి. అదే ఉత్తరప్రదేశ్కి వచ్చేసరికి 80 స్థానాల నుంచి 128 స్థానాలకి పెరుగుతాయి అనేటువంటిది. అదేవిధంగా రాజస్థాను, బీహారు ఎక్కడైతే కుటుంబ నియంత్రణ సక్రమంగా అమలు జరగలేదో, జనాభా నియంత్రణ సరిగ్గా జరగలేదో ఆ ప్రాంతాలన్నింటా కూడా పెరుగుతాయి. అంతేకాదు ఒక్క దక్షిణాదే కాదు, ఈవెన్ పంజాబ్, హర్యానాలో కూడా ఈ జనాభా ప్రాతిపదికన కనుక నియోజకవర్గాలని ఏర్పాటు చేసేట్లయితే అక్కడ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది. దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యనే పంజాబ్, హర్యానా లాంటి అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలు కూడా ఎదుర్కొనే సమస్య ఉంది. అందువలన ఇది ఏదో ఒక దక్షిణాది రాష్ట్రాల సమస్య అని దీన్ని ఏదో దక్షిణం ఉత్తరం అనే పేరుతోటి విభజిస్తా ఉంది కాంగ్రెస్ లేదా ప్రతిపక్షాలు అని చెప్పేసి బీజేపీ వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అందుకని ఇది సరైనటువంటి కాదు. ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిలో దీనికి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతవరకు ప్రభుత్వం వైపు నుంచి అటువంటి చొరవ లేదు. ఆ చొరవ వచ్చేంత వరకు ఇలాంటి ఆందోళనలు ఇవన్నీ కూడా సాగుతూనే ఉంటాయనేది నా అభిప్రాయం. రైట్. థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు, స్పందించి వివిధ అంశాలపై మీ యొక్క విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్లో వివిధ దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధాన వార్తా కథనాలపై విశ్లేషణ. రేపు న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి స్వతంత్రాన్ని.